చెప్తా ఉన్నాడు, ధనవంతుడి గురించి చెప్తున్నాడు, లాజరు గురించి చెప్తా ఉన్నాడు. అంటే బ్రతుకున్న జీవితం గురించి చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఈ వాక్యంలోనే అంత రెండు కూడా చూపిస్తున్నాడు. చనిపోతే మనిషి ఎక్కడికి వెళ్తాడు, బతుకున్న మనిషి ఎలా ఉన్నాడు, చనిపోయిన మనిషి వ్యక్తి ఎలా ఉన్నాడు. ధనవంతుడు ఉదా రంగు బట్టలు, కాస్ట్లీ బట్టలు తిరుగుతా ఉన్నాడు, తనకి ఇష్టమైన జీవితం జరిగించాడు. కానీ ఒక అతను కురుపులతో నాకిన లాజరు, అతని దగ్గర రొట్టె ముట్టు కింద పడి తినే వ్యక్తి. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత కూడా తన స్థితి ఎలా ఉంది, దరిద్రంగానే ఉంది. కానీ ఒక దినం వచ్చిందంటే ఎక్కడ చనిపోయారంట. ఒక అతను అడిగలేడంటండి, అబ్రాహాము ఆడుకుని పాత్రకి వెళ్ళాడు, పాతాళంలోకి. చాలా జాగ్రత్తగా గమనించండి. భూమిలో ఉన్నప్పుడు ఈ దరిద్రుడు ఈ లాజరు ఏం చేసేవాడంటే ఎప్పుడు ముక్క కిందకు పడుతుంది, ఎప్పుడు తిందామని చూశాడు. జాతిగానండి పైకి ఎవరికి ఆ ధనవంతుడు ఇంకా చూస్తాడు, తింటాడా పడిపోతా మొత్తం ఏరుకు తిందామని పైకి చూసేవాడు. కానీ ఒక దినం వచ్చింది, ఎవరు పైకి చూస్తున్నారు, ధనవంతుడు చూస్తున్నాడు. అతను రొట్టెల మొగుడు గురించి పైకి చూశాడు. ఒక దినం వచ్చింది, ఒక నీటి చుక్కొస్తే సరిపోద్ది, స్థానం మారిపోయింది. అక్కడ నరకంలో ఏదైనా పడుతున్నాడు. బతినంత కాలం తన సుఖాన్ని చూసుకున్నాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అసలు ఆలోచించలేదు. మనము కూడా అంతే, బతుకున్నప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించు, చనిపోయాక ఎవరు ఆలోచించరు, ఎలా పడితే అలా జీవించేస్తాం. చనిపోయాక తెలుస్తుంది అతనికి నేను నరకంలో ఏంటి యాతన పడుతున్నాను. అసలు తను బతుకున్నప్పుడు యాతన తెలీదు, సుఖమే, ప్రతిరోజు సుఖమే, ప్రతిరోజు తనకి ఇష్టం వచ్చాను తిరిగి ఇస్త్రీ పట్టేసి తిరిగేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ వేదన పడుతున్నాడు. ఆ వేదన కష్టంలోకి ఎందుకు వెళ్ళాడు అతను? ఆ యాత్ర ప్రభు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. అతను అబ్రాహాము అనుకుని పన్నులు అనుకున్నాడు, అక్కడ నా పని చేస్తాడేమో, వాటర్ తీసుకొస్తాడేమో. అబ్రాహాము అనుకున్న లాజరు నా దగ్గర రా అన్నాడు, పన్నుడు అనుకుంటున్నాడు. అక్కడికి ఇక్కడ రావడానికి అగాధం ఉందంట. ఒక్కసారికి అక్కడికి వెళ్ళాక మారు మనసు కలిగి ఉన్నాడు. నాకు కూడా 4-5 ఉన్నారు సహోదరులు. అక్కడికి వెళ్ళి మారు మనసు దేవుడికి అవసరం లేదు. మారు మనసు పొందితే ఎక్కడే పొందావా? నువ్వు నరకంలోకి వెళ్ళిపోయినప్పుడు మనం అనేక చాలు ఏమనుకుంటామంటే ఆ టైంలో నరకంలో బాధపడినప్పుడు యేసుక్రీస్తు ప్రభువును రక్షించాడని ఒక మన ఆలోచనలో ఉండిపోతాం. ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. ఇతను కూడా అదే టైపు. అక్కడికి వెళ్ళిపోయాక ఎలాగైనా రక్షించేస్తారని అనుకున్నాడు. అక్కడ మోషే వాళ్ళందరూ ఉంటారు. మాట ఖచ్చితంగా ఏమవుతారు, రక్షణ పొందుతారు.